ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పోషకాహారం అంటే ఏంటి? అసలు వెజిటేబుల్స్ లోని ఎలాంటి పోషకాలు మనకు ఉంటాయి, ఎలాంటి వైటమిన్స్ ఉంటాయి, అవి ఏ రకంగా మనం తీసుకోవచ్చు? సో మనం తీసుకునే విధానం బట్టి కూడా పోషక విలువల్ని మనం కోల్పోతున్నామా? సో ఈ టాపిక్ పై మనం మాట్లాడేద్దాం. మనతో డిస్కస్ చేసేందుకు డైటీషియన్ జ్యోతిర్మయ్య గారు ఉన్నారు. హలో అండి. హలో అండి. జ్యోతిర్మయ్య గారు, సాధారణంగా అందరూ అన్ని రకాల వెజిటేబుల్స్ తీసుకుంటూ ఉంటారు, బట్ అప్పటికీ కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ఏ వెజిటేబుల్స్ లో ఎలాంటి వైటమిన్స్ ఉంటాయనే అవగాహన ఇప్పటికీ చాలా మందికి లేదు, ఈవెన్ నాకు కూడా లేదు. రైట్. సో జనరల్లీ ఎలాంటి వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఉంటుంది, ఎక్కువగా పర్ డేలోని ఎలాంటి వెజిటేబుల్స్ ని మన లైఫ్ స్టైల్లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మన డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం. సో వెజిటేబుల్స్ విషయానికి వస్తే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇప్పుడు ఎస్పెషలీ ఏపీ తెలంగాణలో మన సౌత్ ఇండియన్ థింగ్స్ లో చూసుకున్నట్టయితే బాగా కుక్ చేసి కర్రీ రూపంలో ప్రెషర్ కుక్కర్లో యూస్ చేసి చేసుకుంటారు. బట్ యాక్చువల్లీ ఏ వెజిటేబుల్స్ అయినా జస్ట్ స్టీమ్ చేసి బాయిల్ చేసి తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. న్యూట్రియంట్ అనేది లాస్ అవ్వదు అనమాట. అండ్ మనం యూస్ చేసే ప్రెషర్ కుక్కర్స్ ఇవన్నీ దాంట్లో కర్రీ బాగా మెత్తగా ఉడికిందా, బాగా అయ్యిందా, టేస్టీగా అయ్యిందా, ఓన్లీ ఫర్ టేస్ట్ మాత్రమే చూసుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ, ఓన్లీ ఫర్ టేస్ట్ పర్. దాంట్లో ఉండే న్యూట్రియన్స్ ఎక్కడ? ఇప్పుడు బెండి తీసుకోండి, బెండి ఎక్కడికి వెళ్ళినా మీ బెండి ఏ రూపంలో ఇష్టం అంటే బెండి ఫ్రై. ఆబ్వియస్లీ బెండి ఫ్రై దాంట్లో కొంచెం పీనట్స్ ఉండి మంచిగా క్రంచీగా క్రిస్పీగా నోట్లో పెట్టుకోగానే ఇలా. బట్ చాలా తక్కువ. ఎగ్జాక్ట్లీ. సో మీరు అలా ఫ్రై చేసి తీసుకుంటున్నారు అనుకోండి, న్యూట్రియంట్స్ మొత్తం పోతాయి. మనకి బేసికలీ ఆ బెండిలో జిగురు ఉంటుంది చూడండి, అది చాలా మంచిది బాడీకి. అది ఎప్పుడు సపోజ్ ఇన్ని బెండకాయలని కట్ చేయండి, కట్ చేసి ఫ్రై చేయండి, అది ఇంతే అవుతుంది. అవే బెండకాయలని మీరు పప్పులో వేయండి, అది ఉబ్బి ఇంత అవుతుంది. అండ్ దాంట్లో ఉండే న్యూట్రియన్స్ అనేవి ఇంకా బాగా, బికాస్ అది ఎక్కడికి వెళ్తుంది? సాంబార్లోనే వెళ్తుంది, మళ్ళీ ఆ సాంబార్ మనమే తింటాం, రైట్? సో ఇలా కుక్ చేసే వేస్ అనేవి కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి మనం. అండ్ ఆయిల్, వితౌట్ ఆయిల్ కుకింగ్ అనేది ఇంకా బెటర్. ఆయిల్ లేకుండా మనం వెజిటేబుల్స్ ని కుక్ చేసుకొని స్టీమ్ చేసుకొని తీసుకోవడం వల్ల మనకి న్యూట్రియంట్ అబ్సార్ప్షన్స్ కూడా పెరుగుతాయి. ఆ న్యూట్రియన్స్ అనేవి ఇంటాక్ట్ ఉంటాయి దాంట్లో. మీరు ఎప్పుడైతే డీప్ ఫ్రై చేసినప్పుడు లేకపోతే ఎక్కువగా వేయించినప్పుడు కానీ ఓవర్ కుక్ చేసినప్పుడు న్యూట్రియంట్ లాస్ ఉంటుంది. వైటమిన్ ఏ కానివ్వచ్చు, వైటమిన్ సి కానివ్వచ్చు, అండ్ ఇప్పుడు కొన్ని అంటే ఇప్పుడు మనం బాయిల్ చేసినప్పుడు కానివ్వండి, లేకపోతే ఫ్రై చేసినప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే కూడా ఆ గ్యాస్ స్టవ్ ఆ ఫ్లేమ్ ఏ రేంజ్ లో పెట్టుకొని చేయాల్సిన నెసెసిటీ ఉంటుంది. దానివల్ల కూడా మన పోషక విలువలు పోయే అవకాశం ఎంతవరకు ఉంటుంది? డెఫినెట్లీ అండి, చాలా తక్కువ పెట్టాలి, సిమ్ లో పెట్టే చేయాలి. బికాజ్ మనం వేడివేడిగా ప్యాన్ హై ఫ్లేమ్ లో పెట్టేసి నూనె పోస్తాము, నూనెలో కూడా న్యూట్రియన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆలివ్ ఆయిల్ తీసుకున్నారనుకోండి, వేడివేడికి కడాయిలో కానీ ప్యాన్ లో కానీ మీరు నూనె పోసారనుకోండి, దాంట్లో ఉండే omega-3 పోతాయి. ఎప్పుడే కానీ ఆలివ్ ఆయిల్ కానీ ఇలా కొన్ని ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ ఉండే ఆయిల్స్ ఉంటాయి, అవి హీట్ చేయొద్దు. తెలియక నూనె కదా అని హీట్ చేసేస్తాం, న్యూట్రియన్స్ పోతాయి. అలాగే ప్రతి ఒక్క వెజిటేబుల్, ఆనియన్స్ కూడా చాలా ఎక్కువగా బ్రౌన్ అవ్వాలి, మంచిగా క్రిస్పీ అవ్వాలని చేసుకున్నప్పుడు దాంట్లో న్యూట్రియన్స్ పోతాయి. అగైన్ మళ్ళీ వెల్లుల్లి, ఇప్పుడు మనం చూసుకున్నట్టు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఖచ్చితంగా యూజ్ చేస్తాం. అల్లంలో జింజరాల్స్ ఉంటాయి, వెల్లుల్లో అలిసిన్ ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. బాగా దాన్ని బ్రౌనిష్గా అయ్యే వరకు మళ్ళీ అల్లం వెల్లిగడ్డ స్మెల్ వస్తుంది అని అంటారు కదా. సో అలా వెళ్ళిపోతుంది అని అన్నప్పుడు డెఫినెట్లీ ఆ స్మెల్ పోతుందంటే దాంట్లో న్యూట్రియంట్ కూడా లాస్ అవుతుంది. దిస్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ వాట్ ఎవర్ యువర్ ఈటింగ్, జస్ట్ టేస్ట్ పరంగానే నాకు బాగుంది తింటున్నాను, ఓకే, బట్ బాడీకి న్యూట్రియన్స్ అనేవి అందట్లేదు. అండ్ ఇవే కాకుండా మనం ఆకుకూరలు కూడా ఓవర్గా కుక్ చేస్తాం. డెఫినెట్లీ ఆకుకూరలు బాయిల్ చేసుకొని తీసుకోవాలి, అంటే బాగా దానిలో ఉండే కొన్ని మైక్రో న్యూట్రియన్స్ అంటే మైక్రో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది అనమాట. సో మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని కుక్ చేయాలి. బట్ స్పెషలీ మనకి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి అనమాట ఆకుకూరలు తీసుకునేది. స్పెషలీ పాలకూర తీసుకున్నట్టు అయితే దాంట్లో పెస్టిసైడ్స్ ఇవన్నీ ఎక్కువ యాడ్ చేస్తారు, అంటే పురుగు తొందరగా పట్టకూడదని ఎన్నో రకాల కెమికల్స్ అన్ని వాడతారు. అది బాగా పెరుగుతుంది, బాగానే ఉంటుంది, బట్ కెమికల్స్ అలాగే ఉండిపోతాయి అనమాట. సో దాన్ని మనం బ్లాంచింగ్ టెక్నిక్ ద్వారా యూజ్ చేయవచ్చు అనమాట. బ్లాంచింగ్ టెక్నిక్ అంటే ఏంటంటే, వేడి వేడి నీళ్ళల్లో బాయిల్ చేస్తాం కదా, ఇది దాంట్లో వేసేయాలి. వేసేసి ఫస్ట్ నీట్గా కడిగేసి ఆ బాయిలింగ్ వాటర్లో వేసేయాలి. వేసి దాంట్లో నుంచి తీసి వెంటనే ఐస్ వాటర్లో వేయాలి.
ఓకే. ఐస్ వాటర్లో వేసి ఎక్స్ట్రా వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంకా మీరు దాన్ని కుక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అలా కూడా తీసుకోవచ్చు. జస్ట్ స్టిర్ ఫ్రై లాగా చేసి దాంట్లో మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్ని వేసేసుకొని తీసుకోవచ్చు అనమాట. సో ఇలా ఓకే. చేస్తే ఏమవుతుందంటే న్యూట్రియంట్స్ వెళ్ళిపోవు. బాయిలింగ్ వాటర్లో వేస్తున్నాం కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ కిల్ అవుతాయి. దాని తర్వాత చల్ల నీళ్ళలో వేస్తున్నాం కాబట్టి న్యూట్రియంట్స్ ఇంటాక్ట్ ఉంటాయి. సో దట్ విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు యువర్ బాడీ. మనం ఏం చేస్తాం, హై ఫ్లేమ్ లో దాన్ని ఇంకా పకోడీ బజ్జీలు ఇలాంటివి కూడా వేసుకుంటాం. అంటే పాలక్ బజ్జీ. ఉడకబెట్టినవి తినమన్నారు కదా అని చెప్పేసి హై ఫ్లేమ్ లో పెట్టేసి దాన్ని ఉడకబెట్టాం కదా, సో నార్మల్ గా బాయిల్ చేసిందే కదా తీసుకోవచ్చు కదా, సో ఇప్పుడు మేము హెల్దీగా ఉన్నాం అని అనుకోవచ్చు కదా. నో నో, హై ఫ్లేమ్ లో అయితే కుక్ చేయొద్దు. సిమ్ ఫ్లేమ్ లోనే పెట్టి మనం కుక్ చేసి తీసుకోవడం వల్లనే ఓకే హెల్దీగా తీసుకుంటున్నాం, బాయిల్ చేస్తున్నారు ఓకే, బట్ న్యూట్రియంట్ లాస్ ఉంటుంది అక్కడ. మన బాడీకి ఖచ్చితంగా ఎంత అందుతుంది ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే వెజిటేబుల్స్ పండిస్తున్నారో దాంట్లో ఉండే పోషకాలు చాలా తక్కువ అండి. అంటే పాతకాలంలో మనం కంపేర్ చేస్తే ఒక యాపిల్ తీసుకోండి ఎంత బాగుండేది, తింటే మంచిగా క్రంచీగా జ్యూసీగా ఉండేది. ఇప్పుడు అలా ఇప్పుడు అంతా లేదు. పైన లేయర్ అంతా వ్యాక్సే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ వ్యాక్స్ ఉంటుంది అండ్ లోపల వ్యాక్స్ ఉంది కాబట్టి మనం దాని దాని స్కిన్ తీసేసి తీసేస్తున్నాం, తింటున్నా పీల్ కానీ చేసేసి లోపల ఇట్స్ లైక్, అంటే నిజంగా చెప్తున్నాను, అదొక పిండి తిన్నట్ట ఫీలింగే వస్తుంది. దేర్ ఇస్ నథింగ్ జ్యూసీ కానీ న్యూట్రియంట్స్ కానీ ఏం ఉండవు. అండ్ మనం తినే విధానం కూడా ఎలా ఉంటుందంటే అప్పుడు ఎక్కడో పండిస్తారు, అది అక్కడి నుంచి తీసుకొచ్చి నార్మల్ లోకల్ మార్కెట్ వస్తుంది. లోకల్ మార్కెట్ నుంచి మనం రెగ్యులర్ గా ఇంటి దగ్గర తీసుకుంటాం కదా, ఆ మార్కెట్కి వస్తుంది. ఆ మార్కెట్ నుంచి మన ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత మనం పొట్టులోకి వెళ్తుందా? నో, ఫ్రిడ్జ్ లోకి వెళ్తుంది. ఫ్రిడ్జ్ లో నుంచి మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తుంది, అరే నేను ఫ్రూట్స్ తీసుకొచ్చాను కాబట్టి. అక్కడి నుంచి వచ్చే వరకు న్యూట్రియంట్స్ పోతాయి. చెట్టు నుంచి తెంపిన వెంటనే న్యూట్రియంట్స్ బాగుంటాయి. దాన్ని ఎలా లైఫ్ స్పాన్ అంటే షెల్ఫ్ లైఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో న్యూట్రియంట్ లాస్ సో అనేది ఇప్పటి వరకు మనం తింటున్నవన్నీ కూడా మాక్సిమం వేస్ట్ చేసే, అందులో Waste. ఏం లేదు, ఒక Nutrients 10% ఏం లేవు. వస్తుందేమో మాక్సిమం. అంతే, దాన్ని కూడా బాగా కిల్ చేసేస్తున్నాం. వచ్చే కొంచెం పార్ట్ న్యూట్రియంట్స్ ని కూడా బాగా కిల్ చేసేస్తున్నాం. సో దానివల్ల ఓవరాల్ గా రావట్లేదు. సో అలాగే ప్రతి ఒక్కటి, అంటే మీరు చెప్పండి ఏ ఫుడ్ అడల్టరేటెడ్ లేకుండా ఉంది, ప్రతి ఒక్కటి అడల్టరేటెడ్. అవును. పాతకాలం- సో ఇప్పుడు మనం తీసుకున్న వెజిటేబుల్స్, రా వెజిటేబుల్స్, అలాగే హాఫ్ బాయిల్డ్, బాయిల్డ్ అండ్ ఫ్రై చేసినవి, ఈ నాలుగిట్లో ఏది బెటర్ అంటారు? ఎక్కువ న్యూట్రిషన్ దేంట్లో ఉంటుంది? ఫస్ట్ వచ్చేసి రా వెజిటేబుల్స్ లో మనం క్యారెట్ కానీ, కుకుంబర్ కానీ, అనియన్ కానీ, టొమాటోస్ కానీ ఇవి రాగా తినేయచ్చు. దాన్ని కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంటాక్ట్ మనకి మంచిగా న్యూట్రియంట్స్ బాగుంటాయి, వైటమిన్ సి కంటెంట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అండ్ మిగతావి మనం చూసుకున్నట్టయితే లైక్ లీఫీ వెజిటేబుల్స్, ఇందాక నేను చెప్పినట్టు బ్లాంచింగ్ టెక్నిక్ యూస్ చేయవచ్చు. అండ్ ఇదే కాకుండా ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే లైక్ స్టీమింగ్. జస్ట్ మీరు వాటర్ వేసి పైన స్టీమ్ చేసి కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. కొన్ని వెజిటేబుల్ డీప్ గా బాయిల్ చేయాలి. ఇప్పుడు పొటాటో ఉందనుకోండి, ఆబ్వియస్లీ కొంచెం బాగా ఉడకాలి. అది ఉడికినప్పుడు ఏంటంటే ఉడికిన తర్వాత కూడా దాన్ని మనం చల్లగా చేయాలన్నమాట. సో దాంట్లో ఒక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెసిస్టెంట్ స్టార్చ్ అనేది ఫార్మేషన్ అవుతుంది అనమాట. సో అది ఆ రకంగా బెనిఫిట్. అంటే ఒక్కొక్క వెజిటేబుల్ మనం చూసుకుంటే ఒక్కొక్క విధంగా రకంగా బాడీకి తీసుకోవాలి. బెనిఫిట్ ఉంటుంది అనమాట. అన్నిటికీ నేను అన్ని కుక్కర్లో వేసి బాయిల్ చేసి కర్రీ చేసేస్తానంటే కాదు, ఒక్కొక్కటి రైట్. ఒక్కొక్కటి. మీరు చెప్పినట్టు వెజిటేబుల్స్ లోనే మనం ఆనియన్ తీసుకున్నట్లయితే ఆనియన్ ని ఏ రకంగా తీసుకుంటే మనకు బెనిఫిట్ ఉంటుంది, అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి. సో మనం అందరం ఆల్మోస్ట్ చేసినటువంటి మిస్టేక్స్ గురించి కూడా. అవును. సో ఆనియన్స్ ని ఆబ్వియస్లీ డీప్ ఫ్రై అయితే చేయొద్దు. బికాస్ బిర్యానీలో ఇంకా వేరే దాంట్లో మంచిగా క్రిస్పీగా ఉండాలి అని డీప్ ఫ్రై చేస్తారు. ఉన్న న్యూట్రియంట్స్ అన్ని అంటే కర్రీస్ లో కూడా అట్లానే కదా చేస్తారు. చేస్తుంటారు. అంటే మంచి గ్రేవీ టెక్స్చర్ రావాలి అంటే ఆనియన్స్ ని బాగా ఫ్రై చేసి దాన్ని మిక్సీ పట్టి మంచిగా దాంట్లో వేసి ఆబ్వియస్లీ టేస్ట్ చాలా బాగుంటది. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవరికైతే టేస్ట్ లవర్స్ ఉంటారో అది లేకుండా చాలా మంది కర్రీస్ వండుకోరు. బట్ ఆబ్వియస్లీ టేస్ట్ వస్తుంది, బట్ న్యూట్రియంట్స్ అయితే రావు. సో అలా తీసుకోవడం కన్నా రా తీసుకోవడం బెటర్. ఎందుకంటే రా ఆనియన్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అనమాట. బికాస్ రా ఆనియన్ జనరలీ మనం రా ఆనియన్ ని కట్ చేసి ఒక పర్టికులర్ డిజీజ్ పర్సన్ పక్కన పెడితే, అంటే ఫీవర్స్ కానీ ఇలాంటివి వస్తాయి కదా, వాళ్ళు బెడ్ పైన పడుకుంటారు కాబట్టి పక్కన రా ఆనియన్ పెట్టారు అనుకోండి, రా ఆనియన్ హ్యాస్ అ కెపాసిటీ ఆఫ్ టేకింగ్ మోస్ట్ ఆఫ్ ద మైక్రో, అంటే అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట అది. సో దట్ ఈస్ అ వెరీ పవర్ఫుల్ వెజిటేబుల్. సో మీ డైట్ లో రాగా తీసుకోవడం అంటే ఫ్రెష్ గా కట్ చేసి తీసుకోవాలి, నాట్ లైక్ అ స్టోర్డ్. చాలా మంది అలాగే స్టోర్డ్, ఇప్పుడు హోటల్స్ లో కూడా ఎప్పుడో కట్ చేసి పెట్టేస్తారు, మళ్ళీ ఇచ్చేస్తారు అన్నమాట. అలా కాకుండా ఫ్రెష్ గా కట్ చేసిన దాంట్లో పవర్ ఎక్కువ ఉంటుంది. సో యూ హ్యావ్ దట్ వన్. సో అలాగే ప్రతి ఒక్క వెజిటేబుల్ ఫ్రెష్ గా కట్ చేస్తేనే బెటర్. అండ్ ఇంకొక విషయం చాలా మంది నన్ను అడుగుతారు ఏంటంటే వెజిటేబుల్స్ వాష్ చేసిన తర్వాత కట్ చేయాలా, కట్ చేసిన తర్వాత వాష్ చేయాలా? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. ఎప్పుడే కానీ వెజిటేబుల్స్ ని వాష్ చేసి కట్ చేయడం వల్లనే మనకి న్యూట్రియంట్స్ ఉంటాయి. మీరు బాగా ఇప్పుడు బీన్స్, క్యారెట్ ఇవన్నీ ఏం చేస్తారంటే నీట్ గా కట్ చేసి దాని తర్వాత కడిగేస్తారు. దాంట్లో ఉండే వైటమిన్ సి, ఇంకా వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్, బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్ని వెళ్ళిపోతాయి.
సో దట్ ఈస్ నాట్ అ రైట్ వే. సో బాగా వాష్ చేసేసి ఏదైతే బాగాలేదో దాన్ని కట్ చేసి తీసేసి దాని తర్వాత కుక్ చేయండి. చాలా మందికి క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటిది స్మెల్ నచ్చదు. సో అవును. అలాంటి వాళ్ళు దాన్ని బాగా ఉడకబెట్టిన తర్వాత దాని వాటర్ అంతటిని కూడా వంపేసి ఆ తర్వాత మళ్ళీ దాన్ని ఫ్రై చేయడము ఇంకొక కర్రీ చేయడం ఏదో చేస్తూ ఉంటారు. Yes. సో దాని వల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏముండదండి, బికాస్ ఈ క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అన్ని రాగా తింటే బెటర్. ఇప్పుడు క్యాబేజ్ జనరలీ మనం సాలెడ్స్ లో ఎక్కువగా రా క్యాబేజ్ తీసుకుంటూ ఉంటారు. దట్ ఈస్ వెరీ గుడ్. పర్పుల్ క్యాబేజ్ కానివ్వచ్చు, ఇది కానీ మనకి రా తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. లేదు ఇంకా బ్రోకలీ కానీ కాలీఫ్లవర్ కానీ ఇవన్నీ డెఫినెట్లీ వీ హ్యావ్ టు బాయిల్ ఇట్ ఆర్ స్టీమ్ ఇట్ ఆర్ డూ ఎనీ అదర్ వే. కొంచెం హీట్ అయితే ఉండాలన్నమాట. సో మీరు అలా కడిగేసి బాగా ఫ్రై చేసి మళ్ళీ ఇంకా కర్రీ చేయడం కన్నా జస్ట్ దాన్ని నీట్ గా చాప్ చేసి స్టీమ్ చేసుకొని వేడి నీళ్ళలో, దీంట్లో కూడా బ్లాంచింగ్ టెక్నిక్ చేయొచ్చు. Okay. సో అలా చేసి యూ కెన్ హ్యావ్ ఇట్ ఇన్ దట్ వే. నాట్ లైక్ టోటలీ కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బట్ Right. గాయిటర్స్ ఉంటాయి స్పెషల్లీ దీంట్లో. సో Hmm. ఎవరైతే Thyroid, థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు బాయిల్ చేసుకొని తీసుకోవడం వల్ల కొంచెం పాటు గాయిటర్స్ అనేవి పోతాయి. బట్ రెగ్యులర్ గా తీసుకోవాలని కాదు, వన్స్ ఇన్ వైల్ యూ కెన్ హ్యావ్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఏ వెజిటేబుల్స్లోని ఎలాంటి వైటమిన్స్ ఉంటాయి, సో ఆ పోషకాలు పోకుండా మనం ఏ రకంగా వాటిని వండి తీసుకోవచ్చు, ఈ విషయాలన్నీ కూడా ఇంత క్లియర్గా తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.